హాయ్ ఫ్రెండ్స్, ఈ సాయంత్రము మేము క్యాబేజీ పకోడీ వేసుకుంటున్నాము. ఇక క్యాబేజీని ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. పకోడీ వేయడానికి బాగుంటుంది. నేనైతే చిన్న గడ్డ తీసుకొచ్చిన దీనికోసం. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా పిండి కలుపుకోవాలి. మంచిగా జల్లెడ పట్టుకున్నా ఇందులోనే కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఓన్లీ ఉత్త శనగపిండి వేసుకోవద్దు. పిండిని మొత్తము బౌల్లో వేసుకోవాలి. ఇలా ఓన్లీ శనగపిండి కాకుండా కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది పకోడీ. బియ్యం పిండి శనగపిండి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు కారం గిట్ల వేసుకుంటున్నా. కొద్దిగంత కారము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఓమ కూడా వేసుకుంటున్నా. ఓమ వేసుకుంటే కూడా మంచిది హెల్త్కు. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఇందులో వేసేస్తున్నాం. మంచిగా ఎట్లా అనుకుంటే విడివిడిగా వస్తుంది. ఇంకా వాటర్ వేసి కలుపుకోవడం అంతే. కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఒకటేసారి చాలా పోసుకుంటే ఎక్కువ అయిపోతాయి. అందుకే మనం చూసుకుంటా కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకోవడం అయిపోయింది. పిండి ఇగో ఈ రకంగా ఉండాలి. అప్పుడు మనకు పకోడీ వేసుకోవడానికి మంచిగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది. పకోడీ వేసుకుంటున్నా. క్యాబేజీ పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని ఈ రకంగా వేసినామనుకో పకోడీ అని చెప్పి పిల్లలు తింటారు. పిల్లలు తినంది ఏదైనా ఉంటే వెరైటీగా చేసి పెడితే వాళ్ళు తింటారనమాట. ఇక మధ్యలో ఇట్లా మాడిపోకుండా మంచిగా మొత్తం డీప్ ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ హెల్త్కి మంచిది కదా, అందుకని క్యాబేజీ పకోడీ చేసుకోవాలి. ఇగో పకోడీ అయితే గోలింది, మంచి కలర్ వచ్చింది కదా. ఇంకా తీసేసుకుంటున్నాను దీన్ని. వావ్, సూపర్ టేస్ట్, సూపర్గా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.